Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పుడు మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి ఇంతవరకు 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ రోజు వచ్చేసి లాస్ట్ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను బిఆర్ఎస్ మీద. ఓకే, సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ప్రాబ్లమ్స్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అని. ఓకే, గాడ్. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ వాట్ డూ యూ థింక్? ఓవర్ డ్రాఫ్ట్ సందర్భంలో క్యాష్ బుక్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, పాస్బుక్ వచ్చేసి ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? ఈ విషయాలు మాట్లాడిన తర్వాత దీని మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, గాడ్. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, మన బ్యాంకులో మనకి 10,000 ఉంది అనుకుందాం. మనకి వేరే వ్యక్తికి అర్జెంటుగా 12,000కి చెక్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అంటే 12,000 చెక్ ఇచ్చాం. అయితే బ్యాంకులో ఉండేది కేవలం మనకి 10,000 అమౌంటే, కానీ చెక్ ఇచ్చింది 12,000కి ఇచ్చాం. బ్యాంకరు మన మీద నమ్మకం మీద 12,000 పే చేస్తారు. సో మనకు ఉండేది కేవలం 10,000, కానీ బ్యాంకర్ పే చేసింది 12,000. సో మనకున్న అమౌంట్ కంటే ఎక్సెస్గా డ్రా చేసాం 2,000. ఆ 2,000 ఏమని పిలుస్తామంటే ఓవర్ డ్రాఫ్ట్, ఓవర్ డ్రాన్. అంటే డ్రాయింగ్ ఎక్సెస్ అమౌంట్ దాన్ అవర్ డిపాజిట్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్ అండ్ దట్ ఎక్సెస్ అమౌంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్. సో ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వీఆర్ ఇండెబిటింగ్ టు బ్యాంక్. ఇట్ ఈస్ అ లయబిలిటీ ఫర్ అస్. ఓకే, సో ఇంతకుముందు ప్రాబ్లం చేసేటప్పుడు మన క్యాష్ బ్యాంకులో ఉంది అనే ఉద్దేశంతో ప్రాబ్లం చేసాం. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాంక్ వాళ్ళకి అప్పు ఉన్నాం. ఆ అప్పునే మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటామండి. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సందర్భంలో మన థింకింగ్ ఎలా ఉండాలంటే, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ వల్ల ఓడి అంటే అప్పు పెరిగిందా తగ్గిందా అని ఆలోచిస్తాం. అక్కడ మనం గతంలో కంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే ఓడి ఉంటుందో క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, పాస్బుక్ వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కన్నా, క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కన్నా బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్. ఓకే, గాడ్. ఇంతకుముందు మనం ఫేవరబుల్ మీద ప్రాబ్లం చేసాం. ఈ రోజు వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ మీద ప్రాబ్లం చేయబోతున్నాం. జస్ట్ మన థింకింగ్ మారుతుంది. ఆ ట్రాన్సాక్షన్ వల్ల లయబిలిటీ లేదా ఓడి లేదా అప్పు పెరిగిందా తగ్గిందా అని మాత్రమే ఆలోచిస్తామండి. ఓకే, సో డిఫరెన్సెస్, కాజెస్ ఫర్ ద డిఫరెన్సెస్ ఇంతకుముందు ఎలా మాట్లాడామో సేమ్ అవే ఇక్కడ కూడా మనకు వస్తాయండి. ఓకే, గాడ్. సో ఓడి అంటే బ్యాంకులో మనకున్న అమౌంట్ కంటే ఎక్సెస్గా డ్రా చేయడం. ఆ ఎక్సెస్ అమౌంట్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ వాళ్ళకి మనం అప్పు ఉన్నాము. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఓకే, గాడ్. సో ఒకసారి మెటీరియల్లో మనకి టోటల్గా 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను. 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. సో దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హ్యాపీగా మీరే ప్రాబ్లమ్స్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, కమ్ టు ప్రాబ్లం నంబర్ 4. ఓకే, చెప్పాను ఆల్రెడీ. ఈ మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు లూకాస్ కామర్స్ అకాడమీ వాట్సాప్ చేయండి, లేదా మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే, గాడ్. 4th ప్రాబ్లం చూడండి. ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ 31/3/2024. సో బిఆర్ఎస్ డేట్ మనకి 31/3/2024. ఓకే, నెక్స్ట్ ఏ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. సో ఇక్కడ క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు, ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అండి. సో ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 4 చేసేటప్పుడు ముందు మీకు ఏ బుక్ ఇచ్చారంటే ఇక్కడ వచ్చేసి క్యాష్ బుక్, తర్వాత వచ్చేసి మనం పాస్బుక్ తీసుకుంటున్నాం. సో ఏ బుక్ బ్యాలెన్స్ ఇస్తే మీరు అది ఫస్ట్ తీసుకోవాలి. ఓకే, గాడ్. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ 14,500. మీకు తెలుసు ఈ 14,500కి కొన్ని అడిషన్స్ కొన్ని సబ్ట్రాక్షన్ చేసినట్టయితే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఆన్సర్ మీకు వస్తుంది. ఓకే, గాడ్. చూడండి ఇప్పుడు
బి వచ్చేసి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. మనం చెక్స్ ఇష్యూ చేసాం. ఓకే, సో ఆల్రెడీ మన క్యాష్ బుక్లో 10,000 ఓడి ఉంది, అంటే అప్పు ఉంది. మళ్ళీ చెక్స్ 2,000 మనం ఇష్యూ చేస్తే మన అప్పు లేదా ఓడి వచ్చేసి ఏమవుతుందంటే పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అంటే హైగా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి లో, హై టు లో వచ్చేసి మైనస్. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ 500ని మైనస్ అయిపోతున్నాం. నెక్స్ట్ సి వచ్చేసి డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై కస్టమర్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అండి. మన కస్టమర్ మనకి మనీ ఇవ్వకుండా నేరుగా బ్యాంకులో వేశాడు. బ్యాంకులో కూడా మనకంటే పాస్బుక్ లో ఓడి మన అమౌంట్ అక్కడ కలెక్ట్ అయింది కాబట్టి ఓడి తగ్గుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ముందు పాస్బుక్ లో పడుతుంది కాబట్టి ఓడి లో అవుతుంది, మన బుక్ లో వచ్చేసి హై. సో హై టు లో వచ్చేసి ఇది కూడా మైనస్. ఓకే, సో ఇది 500 మైనస్, ఇది వచ్చేసి 3,500 మైనస్. ఓకే, నెక్స్ట్ తర్వాత చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. సో చెక్కులు మన బ్యాంకులో వేసాం అంటే క్యాష్ వేస్తున్నట్టు మీనింగ్. అయితే మనకి క్యాష్ బుక్ లో ఓవర్ డ్రాఫ్ట్ ఉందంటే అప్పు ఉంది, మనం చెక్స్ డిపాజిట్ చేయడం వల్ల అప్పు ఏమవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ బుక్ లో వచ్చేసి ఓడి వచ్చేసి లో అవుతుంది, కలెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ హై. సో లో టు హై వచ్చేసి మనకి యాడ్. సో యాడ్ వచ్చేసి 7,500. ఓకే, నెక్స్ట్ తర్వాత డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఆఫ్ బ్యాంక్ ఛార్జెస్ అన్నాడు. సో పాస్బుక్ లో బ్యాంక్ ఛార్జెస్ రాశారు, ఆల్రెడీ పాస్బుక్ లో ఓడి ఉంది, మళ్ళీ మనకి ఛార్జ్ చేశాడు కాబట్టి ఓడి హై. సో పాస్బుక్ లో హై అవుతుంది, క్యాష్ బుక్ లో వచ్చేసి లో అవుతుంది. సో లో టు హై వచ్చేసి యాడ్. సో యాడ్ చేసిన అమౌంట్ వచ్చేసి 200. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ అండి. సో ఇంట్రెస్ట్ డెబిటెడ్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అనేది పాస్బుక్ లో డెబిట్ పడిందంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి ఖర్చు రాసాము అంటే పాస్బుక్ లో ఆల్రెడీ ఓడి ఉంది, మళ్ళీ మనకి ఖర్చు రాశారు కాబట్టి ఓడి వచ్చేసి హై. సో పాస్బుక్ లో వచ్చేసి హై అవుతుంది, క్యాష్ బుక్ లో వచ్చేసి లో, లో టు హై వచ్చేసి యాడ్. సో యాడ్ అమౌంట్ వచ్చేసి 500. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ మీకు వచ్చేసి 14,500. ఈ 14,500కి ఈ కొన్ని కూడికలు కొన్ని తీసివేతలు వేయడం ద్వారా మీ ఆన్సర్ ఒక్కసారి చూడండి అది. సో 14,500 అన్ని ప్లస్లు ముందు తీసుకున్నాం, 7,500. సో 200 500 మైనస్ 500 మైనస్ 3,500. సో మన ఆన్సర్ వచ్చేసి 18,700. 18,700. సో ఇది ప్రాబ్లం నంబర్ 4 అండి. నెక్స్ట్ కమ్ టు ప్రాబ్లం నంబర్ 5 అండి. ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ 31/3/2024. అది రీకన్సిలేషన్ డేట్ ఆఫ్ రాజా ట్రేడర్స్. ఓకే, కింద ఏ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. ఇందాక బ్యాంక్ ఓడి క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు, ఇప్పుడు పాస్బుక్ ప్రకారం ఇస్తున్నారు. ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది పాస్బుక్ అండి. సో 5th ప్రాబ్లం చూడండి. సో పాస్బుక్ ప్రకారం ఓడి ఇచ్చాడు కాబట్టి ముందు పాస్బుక్ తీసుకుంటున్నాను, తర్వాత క్యాష్ బుక్ అండి. సో ముందు ఇక్కడ పాస్బుక్ ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ క్యాష్ బుక్ ఎందుకు తీసుకున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ వచ్చేసి 30,000 అండి. ఓకే, సో ఈ 30,000కి కొన్ని అడిషన్స్ కొన్ని సబ్ట్రాక్షన్ చేయబోతున్నాం. గుడ్. సెకండ్, చెక్స్ ఇష్యూడ్ 10,000 బట్ నాట్ యెట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 4,000. చెక్స్ మనం ఇష్యూ చేసాం, క్యాష్ బుక్ లో ఆల్రెడీ ఓడి, మళ్ళీ చెక్స్ ఇష్యూ చేసాం కాబట్టి ఓడి హై, ఇక్కడ లో, లో టు హై వచ్చేసి యాడ్. సో యాడ్ లో వచ్చేసి మనకి 4,000. ఓకే, నెక్స్ట్ థర్డ్, డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అండి. సో మన కస్టమర్ నేరుగా బ్యాంకులో వేశాడు. సో పాస్బుక్ లో మనకు ఓడి ఉంది, ఓడి మన అమౌంట్ అక్కడ వేశారు కాబట్టి ఓడి వచ్చేసి లో అవుతుంది, ఇక్కడ వచ్చేసి హై. సో లో టు హై వచ్చేసి ఇది కూడా వచ్చేసి మనకి యాడ్. సో 2,500. ఓకే, నెక్స్ట్ వన్, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. చెక్స్ మనం బ్యాంకులో వేసాం, సో క్యాష్ ప్రకారం ఓడి ఉంది, చెక్కులు వేసాం కాబట్టి ఓడి వచ్చేసి లో, క్యాష్ బుక్ లో లో, పాస్బుక్ లో వచ్చేసి హై, హై టు లో వచ్చేసి మైనస్. సో 12,000. ఓకే, నెక్స్ట్ తర్వాత డెబిటెడ్ ఇన్ బ్యాంక్ పాస్బుక్ అండి. సో నెక్స్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఆఫ్ బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ చార్జెస్ పాస్బుక్ లో డెబిట్ పడింది, పాస్బుక్ లో ఆల్రెడీ మనం ఓడి ఉన్నాం, మళ్ళీ ఖర్చు రాశారు, ఓడి వచ్చేసి హై. సో పాస్బుక్ లో హై, క్యాష్ బుక్ లో లో, హై టు లో వచ్చేసి మైనస్ 2,000. ఓకే,
నెక్స్ట్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. ఇక్కడ కూడా పాస్బుక్ లో డెబిట్ పడిందంటే మనకి ఖర్చు రాశారు, ఆల్రెడీ ఓడి మళ్ళీ ఖర్చు రాశారు కాబట్టి పాస్బుక్ లో హై అవుతుంది, క్యాష్ బుక్ లో లో, హై టు లో వచ్చేసి మైనస్. సో 1000. అండ్ లాస్ట్, చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ 1600 ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ సెంట్ టు బ్యాంక్. ఇది న్యూ అండి. చెక్ మనకు వచ్చింది కస్టమర్ నుంచి, క్యాష్ బుక్ లో ఎంటర్ చేసాం, వచ్చిన చెక్ కాబట్టి రిసీట్, ఆల్రెడీ మనం క్యాష్ బుక్ లో ఓడి ఉంది, మనకి మనీ వచ్చిన రాసాం కాబట్టి ఓడి లో అవుతుంది. అంటే క్యాష్ బుక్ లో వచ్చేసి లో, పాస్బుక్ లో వచ్చేసి హై. సో హై టు లో వచ్చేసి మైనస్, అమౌంట్ వచ్చేసి ఇక్కడ 1600 అండి. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు ఒక్కసారి ఫైనల్ ఆన్సర్ చూద్దాం. సో 30,000కి 4,000, 2,500, రెండు యాడ్లు అండి, మిగిలినవన్నీ కూడా లెస్, 12,000, 4,600. ఓకే సార్, లెస్ సార్ 19,900 అండి. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి 19,900. ఇది 5th ప్రాబ్లం. Come to problem number 6. Ramya's cash book shows a favorable balance of rupees 26,000 as on 31st December 2023. So ఈ ప్రాబ్లం వచ్చేసి ఫేవరబుల్, ఓవర్ డ్రాఫ్ట్ కాదు, ఇది ఫేవరబుల్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి ముందు సిబి, తర్వాత వచ్చేసి పిబి. ఓకే, సో ఫేవరబుల్ బ్యాలెన్స్ అని చెప్పాడంటే మనకి వచ్చేసి 26,000. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఇప్పుడు చూడండి. A check for rupees 2,600 received from Srikanth was entered twice in the cash book అండి. చెక్ మనకు వచ్చింది, దాన్ని 2 సార్లు రాసాం, అంటే 2 రిసీట్లుగా రాసాం. ఆల్రెడీ క్యాష్ బుక్ లో మనకి ఫేవరబుల్, మళ్ళీ 2 సార్లు రిసీట్గా రాసాం కాబట్టి సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ వచ్చేసి హై అవుతుంది, పాస్బుక్ బ్యాలెన్స్ వచ్చేసి లో, హై టు లో వచ్చేసి మైనస్. సో మైనస్ మనకు వచ్చేసి 2,000 అండి, మైనస్ వచ్చేసి 2,000. Next, B, the receipts column of cash book has been over added or overcast by rupees 2,000 అంటే క్యాష్ బుక్ లో డెబిట్స్ అయిన 2,000 ఎక్కువగా టోటల్ చేశారు, ఓవర్ కాస్టింగ్ అండి. సో క్యాష్ బుక్ లో మనకి డెబిట్స్ అండ్ రిసీట్స్ ఉంటాయి, రిసీట్స్ పెంచాడు, రిసీట్స్ పెరిగితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ హై. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ హై అవుతుంది, ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ లో, హై టు లో వచ్చేసి మైనస్. సో మైనస్ వచ్చేసి మనకి 2,000 అమౌంట్ ఒక్కసారి చూద్దాం. సో 2,600 మొదటిది, ఇది వచ్చేసి 2,000 అండి, ఇది 2,600, ఇది వచ్చేసి 2,000 అండి. ఓకే, గాడ్. నెక్స్ట్ తర్వాత సికి వస్తున్నాను. సెవరల్ చెక్స్ ఆఫ్ రూపీస్ 6,000 వర్ ఇష్యూడ్ టు డిఫరెంట్ సప్లై. చెక్స్ ఇష్యూ చేసాం, చెక్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ లో అవుతుంది, పాస్బుక్ హై అవుతుంది, లో టు హై వచ్చేసి యాడ్. ఇప్పుడు అమౌంట్ చూడండి. సో టోటల్ గా మీరు 6,000కి ఇష్యూ చేశారు. చెక్స్ ఆఫ్ వర్త్ రూపీస్ 1,500 were debited in the passbook on 2nd January 2024. రీకన్సిలేషన్ డేట్ తర్వాత అయింది కాబట్టి, రీకన్సిలేషన్ డేట్ లోపు మనకి ప్రజెంట్ కాలేదు కాబట్టి, తర్వాత ప్రజెంట్ అయింది కాబట్టి దాన్ని మనం లెక్కలో తీసుకుంటున్నాం. అండ్ 2,500 ఆన్ January 4th అండి. రెండు రీకన్సిలేషన్ డేట్ తర్వాతే ప్రజెంట్ చేశారు. రీకన్సిలేషన్ డేట్ తర్వాత ప్రజెంట్ చేసినా మనకి ప్రజెంట్ చేయనట్టే లెక్క మనకి, కాబట్టి అదొక 1,500, ఇది ఒక 2,000, 2,500, టోటల్గా 4,000 తీసుకుంటామండి, ప్లస్ 4,000. ఓకే, నెక్స్ట్ బిల్స్ డిస్కౌంటెడ్ బట్ డిజానర్డ్. బిల్లును గతంలో మనం డిస్కౌంట్ చేసాం, అది డిజానర్ అయింది. డిజానర్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది. సో పాస్బుక్ లో డిజానర్ చేశాడంటే అక్కడ ఆల్రెడీ ఫేవరబుల్ 10,000, 2,000 ఖర్చు రాశాడు, డిజానర్ ఏంటంటే మనకి లాస్. అక్కడ పాస్బుక్ లో బ్యాలెన్స్ వచ్చేసి మనకి లో, సో క్యాష్ బుక్ వచ్చేసి హై, హై టు లో వచ్చేసి మైనస్. సో 750 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఈ ఏ చెక్ ఆఫ్ రూపీస్ 400 వర్ క్రెడిటెడ్ ఇన్ ద పాస్బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. పాస్బుక్ లో క్రెడిట్ పడిందంటే మన అమౌంట్ కలెక్ట్ చేసి అక్కడ రాశారు, అక్కడ 10,000 ఉంది, మళ్ళీ 2,000 కలెక్ట్ చేసి రాశాడు కాబట్టి పాస్బుక్ లో బ్యాలెన్స్ వచ్చేసి హై, మనకు ఆ విషయం తెలియదు కాబట్టి క్యాష్ బుక్ లో, లో టు హై వచ్చేసి యాడ్ వచ్చేసి 400 అండి. నెక్స్ట్ ఎఫ్, ఏ రాంగ్ డెబిట్ గివెన్ బై ద బ్యాంక్ ఇన్ ద పాస్బుక్. రాంగ్ డెబిట్ చేసిన, కరెక్ట్ డెబిట్ చేసిన, పాస్బుక్ లో డెబిట్ పడింది, అది దాని మీనింగ్. పాస్బుక్ లో డెబిట్ పడింది కాబట్టి ఖర్చు రాశారు, అప్పుడు ఆల్రెడీ మనకి 10,000 బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ 2,000 ఖర్చు రాశారు కాబట్టి అక్కడ బ్యాలెన్స్ వచ్చేసి లో.
సో క్యాష్ బుక్ వచ్చేసి మనకి పాస్బుక్ లో బ్యాలెన్స్ వచ్చేసి లో, పాస్బుక్ వచ్చేసి హై. సో హై టు లో వచ్చేసి మైనస్. సో అమౌంట్ వచ్చేసి 1000. ఓకే. అండ్ లాస్ట్, డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం as per standing instructions ₹600. Direct payment of insurance premium by the banker as per our standing instructions. మన తరఫున అమౌంట్ పే చేశాడు. ఆల్రెడీ మన క్యాష్ బుక్ పాస్బుక్ లో 10,000 బ్యాలెన్స్ ఉంది, 2,000 ఖర్చు రాసేసాడు. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ లో, ఇక్కడ వచ్చేసి హై టు లో వచ్చేసి మైనస్. సో మైనస్ అమౌంట్ వచ్చేసి 600. దట్స్ ఆల్. ఓకే. ఒక్కసారి ఆన్సర్ చూడబోతున్నాం. 26,000 దీనికి ప్లస్లన్నీ యాడ్ చేయబోతున్నాం. సో 4,000 ఒక ప్లస్ ఉంది, 400 ఒక ప్లస్ ఉంది. దట్స్ ఆల్. రెండు ప్లస్లు ఉన్నాయి ప్రాబ్లంలో. నెక్స్ట్ మైనస్లు ఎక్కువ ఉన్నాయి. 2,600, 2,000, తర్వాత 750, తర్వాత 1,600. ఒకేసారి తీసుకుంటాను. 23,450. 23,450 is the answer for problem number 6. Okay, next come to problem number 7. This is the last problem. Chodandi. So last two problems are very important, especially for foundation, CA foundation, CMA foundation exam. Okay, come to 7th problem. Prepare a bank reconciliation statement of Mr. Kumar as on 31st December 2023 from the following particulars. A. Bank overdraft as per cash book. ఈ ప్రాబ్లం ఓవర్డ్రాఫ్ట్ గా ఇచ్చాడు కాబట్టి ముందు క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి 7. సో సిబి తర్వాత వచ్చేసి పిబి అండి. ఓకే. సో బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో మీకు వచ్చేసి బ్యాలెన్స్ వచ్చేసి 7,000 ఇచ్చాడండి. పాయింట్ నెంబర్ 2, క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ వాస్ టేకన్ షార్ట్. అంటే పేమెంట్స్ తగ్గించారండి. పేమెంట్స్ తగ్గితే అంటే మన క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ రిసీట్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ ఉంటాయి. ఆ పేమెంట్ ఒక్కసారి చూడండి. క్రెడిట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ వాస్ టేకన్ షార్ట్. తక్కువ రాశాడంటే పేమెంట్ తగ్గించాడండి. పేమెంట్ తగ్గితే ఓడి ఏమవుతుందో ఆలోచించండి. సో ఓడి కూడా తగ్గుతుంది. సో పేమెంట్ తగ్గిస్తే ఓడి తగ్గుతుంది కాబట్టి ఇక్కడ లో, ఇక్కడ వచ్చేసి హై. సో లో టు హై వచ్చేసి యాడ్. సో మీరు యాడ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 100 అండి. ఓకే. నెక్స్ట్ వన్, చెక్స్ రిసీవ్డ్ బట్ నాట్ సెంట్ టు బ్యాంక్ వర్త్ ₹1,000. చెక్స్ మనకు వచ్చాయి బట్ నాట్ సెంట్. క్యాష్ బుక్ లో రాసాం, బ్యాంకు పంపలేదండి. అప్పుడు మనకి ఇది ఓడి కాబట్టి క్యాష్ బుక్ లో ఓడి ఏమవుతుందంటే లో అవుతుంది, పాస్బుక్ లో హై. లో టు హై వచ్చేసి యాడ్. సో ఈ యాడ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 1000. ఓకే. నెక్స్ట్ డి, చెక్స్ అమౌంటింగ్ ₹300 డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ బట్ నో ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. సో చెక్కులు డిపాజిట్ చేసాం, క్యాష్ బుక్ లో రాయడం మర్చిపోయాం. బ్యాంక్ లో డిపాజిట్ చేసాం కాబట్టి విత్ ఇన్ ద డేట్ ఆఫ్ రీకన్సిలేషన్ ద బ్యాంకర్ హెస్ కలెక్టెడ్ ఆన్ దోస్ చెక్స్. ఓకే. కాబట్టి ఇక్కడ పాస్బుక్ లో వచ్చేసి మనకి ఓడి లో అవుతుంది, క్యాష్ బుక్ లో వచ్చేసి హై అవుతుంది. హై టు లో వచ్చేసి మైనస్. సో మైనస్ వచ్చేసి 300 అండి. ఓకే. నెక్స్ట్ ఈ, ఇన్సూరెన్స్ ప్రీమియం 1000 పెయిడ్ డైరెక్ట్లీ బై ద బ్యాంక్ యాజ్ పర్ అవర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ బై మిస్టర్ కుమార్. సో మన తరఫున బ్యాంక్ కూడా పే చేసాం. ఆల్రెడీ అక్కడ ఓడి ఉంది, మళ్ళీ మనకి ఖర్చు రాశారు కాబట్టి ఓడి వచ్చేసి పాస్బుక్ లో హై అవుతుంది, క్యాష్ బుక్ లో లో అవుతుంది. లో టు హై వచ్చేసి యాడ్. సో యాడ్ చేసిన అమౌంట్ వచ్చేసి 1000 అండి. ఓకే, 1000. నెక్స్ట్ తర్వాత బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ ట్వైస్. ఇది పాస్బుక్ లో జరగలేదు, క్యాష్ బుక్ లో జరిగింది. బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. 2 సార్లు ఖర్చు రాశారు, పేమెంట్స్ పెరిగాయి. సో పేమెంట్స్ పెరిగినప్పుడు ఓడి కూడా హై అవుతుందండి. సో క్యాష్ బుక్ లో ఓడి హై, పాస్బుక్ వచ్చేసి లో. హై టు లో వచ్చేసి మైనస్. సో మైనస్ బ్యాలెన్స్ వచ్చేసి 100. ఓకే. నెక్స్ట్ వన్, జీ, బిల్స్ ఫర్ ₹2,000 వర్ డైరెక్ట్లీ కలెక్టెడ్ బై ద బ్యాంక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. సో మన బిల్స్ పై రావాల్సిన అమౌంట్ బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేశాడు. అక్కడ 10,000 ఓడి ఉంది, 2,000 కలెక్ట్ చేశాడు కాబట్టి మన అమౌంట్ వచ్చేసి ఓడి లో. సో పాస్బుక్ లో వచ్చేసి లో అవుతుంది, క్యాష్ బుక్ లో హై. మనకు ఆ విషయం రీకన్సిలేషన్ డేట్ నాకు తెలియదు కాబట్టి ఎంటర్ చేయలేదండి. కాబట్టి హై టు లో వచ్చేసి మైనస్. మైనస్ అమౌంట్ వచ్చేసి 2,000 అండి. ఓకే. నెక్స్ట్ వన్, హెచ్, బిల్స్ వర్త్ ₹4,000 వర్ డిస్కౌంటెడ్ బట్ డిజానర్డ్. ఇందాక తగిలింది మనకి. సో పాస్బుక్ లో ఆల్రెడీ అప్పు ఉంది, మళ్ళీ మనకి డిజానర్ అయింది కాబట్టి అక్కడ అప్పు పెరుగుతుంది.
సో పాస్బుక్లో వచ్చేసి హై మనకు ఆ విషయం తెలియదు కాబట్టి ఇక్కడ లో టు హై వచ్చేసి యాడ్. సో యాడ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 4,000 అండి. ఓకే, అండ్ లాస్ట్ చెక్స్ వర్త్ ₹1,000 రిసీవ్డ్ ఎంటర్డ్ ట్వైస్ అండి. చెక్స్ వర్త్ ₹1,000 రిసీవ్డ్ ఎంటర్డ్ ట్వైస్. సో మనకి చెక్స్ వచ్చింది, క్యాష్ బుక్లో డెబిట్స్ అండ్ ఒకసారి రాయాల్సింది 2 సార్లు రాస్తాం. రిసీవ్స్ పెరిగాయి, రిసీవ్స్ పెరిగితే ఓడి ఏమవుతుందంటే మనకి లో. సో పాస్బుక్లో వచ్చేసి హై, లో టు హై వచ్చేసి మనకి యాడ్. సో యాడ్ చేసిన అమౌంట్ వచ్చేసి 1000. ఓకే, సో దట్స్ ఆల్. సో ఒకసారి అమౌంట్ ఫైనల్గా చెక్ చేద్దాం. 7,000కి ముందు యాడ్ చేసిన అమౌంట్లు తీసుకున్నాం. 100, 1000, తర్వాత ఇంకొక 1000, తర్వాత లాస్ట్లో 5,000. సో మైనస్ వచ్చేసి 300, నెక్స్ట్ 100, నెక్స్ట్ 2,000 అండి. ఓకే, సో 11,700. దిస్ ఈస్ ద ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అండి. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ 11,700 అండి. ఇవి ప్రాబ్లమ్స్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్. మై డియర్ స్టూడెంట్స్, ఈ 7 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ అయితే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్ మీద మ్యాక్సిమం ఐడియా మీకు వచ్చేసినట్టేనండి. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మనందరిది. సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో చాలామంది కామర్స్ ఆర్ అకౌంటింగ్ చదివే విద్యార్థులు ఉంటారండి. వాళ్ళందరికీ మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడండి. సో ఇలా చేయడం వల్ల వచ్చేసి నాకు మరిన్ని క్వాలిటేటివ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి అవకాశం నాకు డెఫినెట్గా ఉంటుందండి. ఓకే, సో ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను నేను వచ్చేసరికి. సో ఆల్రెడీ మీకు ఒక స్లోగన్ కూడా ఇచ్చాను, దిస్ ఛానల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఓకే, సో ఇది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి సో ఇంపార్టెంట్ ఏరియా ఫైనల్ అకౌంట్స్ అండి. ఈ ఫైనల్ అకౌంట్స్ మనకి 20 మార్క్స్ ఉంటుందండి. ఒకే ప్రాబ్లం చాయిస్ ఉండదు, దీనికి వచ్చేసి కంపల్సరీ మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుందండి. ఓకే, ఈ ఫైనల్ అకౌంట్స్ మీద నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.